హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన తాత ముత్తాతలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే ఒక ఇన్స్ట్రుమెంట్ సహాయం కోసం ఎదురు చూస్తున్నాం మనం. అదే చేతికర్ర. ఆశ్చర్యంగా ఉంది కదా? చాలా చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు, నడు నొప్పి, కాళ్ల నొప్పులు, నరాల బలహీనత, ఎముకలు బలహీనపడ్డం, మోకాళ్లలో గుజ్జు అరిగిపోవడం ఇలాంటి సమస్యలన్నీ ఈ మధ్య కాలంలో 30 ఏళ్లు వచ్చాయంటే చాలు పలకరిస్తున్నాయి. కారణం ఎక్కడుంది అని ఆలోచిస్తే చాలా వరకు ఫుడ్ లోనే ఉందనే విషయం మనకు తెలిసిందే. మరైతే ఆ ఫుడ్ ని మార్చుకుంటున్నామా? ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మన ఎముకలు దృఢంగా ఉంటాయి, మన నరాలు ఆరోగ్యంగా ఉంటాయి, అరిగిపోయిన గుజ్జు తిరిగి మళ్లీ ఎలా సమకూరుతుంది? చాలా చిన్న వయసులోనే చేతికర్ర కోసం ఎదురు చూడకుండా ఎక్కడికైనా హ్యాపీగా వెళ్లగలం అని అనిపిస్తుందో ఈనాటి వీడియోలో ఒక 5 ఫుడ్స్ కోసం చెబుతాను. ఈ ఫుడ్స్ మీరు మీ డైట్ లో చేర్చుకుంటే మోకాళ్ల నొప్పులుండవు, కాళ్లలో గుజ్జరిగిపోవడం ఉండదు, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, ఎముకల పటుత్వం బాగుంటుంది, ఎముకలు ఉక్కులా మారుతాయి, మీకు ఎటువంటి పెయిన్స్ సమస్య ఉండదు. అంత ఆరోగ్యవంతమైన ఫుడ్స్ ఇవన్నీ కూడా. మరి ఏంటి ఆ 5 రకాల ఫుడ్స్? వాటి వల్ల మన ఎముకలకు ఎటువంటి మేలు జరుగుతుంది అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. మీరు గమనించారా? నడిచేటప్పుడు మీ మోకాళ్ల నుంచి శబ్దం రావడం, మెట్లెక్కేటప్పుడు దిగేటప్పుడు బాగా నొప్పిగా అనిపించడం, మరి వీటిని నిర్లక్ష్యం చేస్తే చాలా విపరీత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటి అంటే మీ ఎముకల్లో గుజ్జు అరిగిపోయిందని, ఇంకా సరిగా చెప్పాలి అంటే మన బాడీ ఇంజన్ అనుకుంటే దానికి ఆయిల్ అయిపోయినట్టు అన్నమాట. సాధారణంగా ఈ సమస్య మగవారిలో అయితే 50 ఏళ్లు పైబడ్డ వాళ్లకి, ఆడవాళ్లలో అయితే మెనోపాజ్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈ ఎముకలు అరిగిపోవడం, ఎముకల్లో గుజ్జు లేకపోవడం వంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్యలు 30 ఏళ్లు నిండితే చాలు పలకరించేస్తున్నాయి. కాబట్టి ఈ వీడియో అందరూ తప్పకుండా చూడండి. 30 ఏళ్లకు దగ్గరవుతున్న వాళ్ళు, 30 ఏళ్లు వచ్చిన వాళ్లకు కూడా ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ 5 రకాల ఫుడ్స్ సైన్స్ పరంగా గాని, ఆయుర్వేద పరంగా గాని వైద్యుల చేత ధృవీకరించబడిన సూపర్ పవర్ ఫుడ్స్ ఇవి తీసుకుంటే ఖచ్చితంగా మీ మోకాళ్లలో గుజ్జు పెరుగుతుంది, ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. కాబట్టి ఆ 5 పవర్ఫుల్ ఫుడ్స్ ఏంటో చూద్దాం. ముందుగా నువ్వులు. నువ్వుల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. బెల్లంతో కలిపి నువ్వులు తింటే ఎముకలకు అవసరమైన ఖనిజాలు లభిస్తాయి. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. నువ్వుల్లో ఫాస్ఫరస్, జింక్, విటమిన్ కే వంటివి కూడా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. నువ్వుల్లో ఇనుము శాతం ఎక్కువ ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్లు నువ్వులను ఆహారంగా తీసుకుంటే మంచిది. నువ్వులు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి. నువ్వులు తింటే ఉబ్బసం వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది. నువ్వుల్లో ఉండే సెసమాల్ యాంటీ ఆక్సిడెంట్ గుండె వ్యాధుల నుండి కాపాడుతుంది. నువ్వుల్లో ఉండే మెగ్నీషియం అధిక రక్తపోటును అదుపు చేస్తుంది. నువ్వులు తినడం వల్ల కేవలం ఎముకలకు మాత్రమే కాదండి, మీ దంతాలు పటుత్వంగా ఉంటాయి. ప్రతిరోజు బెల్లంతో కలిపిన నువ్వులుండ ఒకటి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి. అయితే ఒక చిన్న టిప్ ఉందండి. పచ్చి నువ్వులు ఎప్పుడు తినకండి. 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసిన నువ్వులను తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. మీకు నువ్వుల లడ్డు తీసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే పౌడర్లా చేసుకుని సలాడ్స్ లో గాని, లంచ్ లో ప్రతిరోజు తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. రెండవదిగా తామర గింజలు. అదేనండి పూల్ మఖానా. ఈ మఖానాలో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువ ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ ఇవి. మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పూల్ మఖానాలో క్యాలరీలు తక్కువ ఉంటాయి. ఎముకలకు మేలు చేసే కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తక్కువ ఉంటే గుండె జబ్బుల ప్రమాదం అధికంగా ఉండే అవకాశం ఉంది. మఖానాలో తక్కువ మొత్తంలో ఉండే సోడియం, అధిక మొత్తంలో ఉండే పొటాషియం బీపీతో బాధపడే వాళ్లకి ఉపశమనం కలిగిస్తాయి. సోడియం తక్కువ ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది.
వీటిలోని మెగ్నీషియం శరీరంలోని రక్తం, ఆక్సిజన్ క్వాలిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంచడంలో కాల్షియం పాత్ర కీలకం. మఖానాలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. మఖానాలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలు ఇవి కూడా ఒకటి. ఊబకాయంతో బాధపడే వాళ్ళకి ఇది మంచి ఫుడ్ అండి. ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. అంతేకాకుండా వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని దరిచేరకుండా నిత్య యవ్వనంగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతాయి. చర్మం మెరిసేలా చేస్తాయి. మఖానాల్లో థయామిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వీటిని ఆహారంలో రోజు తీసుకుంటే చాలా యాక్టివ్గా ఉంటారు మీరు. ఇక మూడవ సూపర్ ఫుడ్ వచ్చి అవిసె గింజలు. అవిసె గింజల్లో ఔషధ గుణాలతో పాటు ఎన్నో పోషక విలువలున్నాయి. వీటిలో లెగ్నాన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఆల్ఫా లినోలిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు తీసుకోవడం వల్ల ప్రమాదకర వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అవిసె గింజలను క్రమం తప్పకుండా తినే వ్యక్తుల్లో గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అవిసె గింజలు కూడా రక్తపోటును తగ్గిస్తాయి. డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో అవిసె గింజలు సహాయపడతాయి. వీటిని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిని పచ్చిగా తినడం కన్నా డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకుని తింటే మంచిది. వీటిని వేయిస్తే వీటిలోని హానికర ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. మొలకల్ని కూడా చేసుకుని తీసుకోవచ్చు. నాలుగవదిగా హల్దీ దూద్, అదేనండి పసుపు పాలు. పసుపు ఆయుర్వేదంలో యాంటీబయాటిక్ గా చెబుతారు. మన పెద్దలు పాలల్లో పసుపు కలుపుకుని తాగితే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావని చెబుతారు. వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలకు పసుపు పాలు చక్కటి ఔషధం. ఎందుకంటే ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడమే కాకుండా అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మీరు నిద్రపోయే ముందు పసుపు పాలు తాగిన తర్వాత నిద్రిస్తే ఉదయం ప్రేగు కదలికలు తేలిగ్గా ఉంటాయి. మలబద్ధకం పోతుంది. కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. మీరు రాత్రి పడుకోవడానికి ముందు పసుపు వేసిన పాలు తీసుకుంటే మానసిక అలసట, ఆందోళన, ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది. నాడీ వ్యవస్థ కూడా మెరుగవుతుంది. కండరాలు, కీళ్ల నొప్పి, వాపు తగ్గుతుంది. ఇక చివరగా ఐదవది మినుములు. మినుముల్లోని పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక రోగాల బారి నుంచి కాపాడతాయి. మినుములు జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో ఫైబర్, పొటాషియం, ఆరోగ్యకరమైన కొవ్వుతో పాటు విటమిన్ సి, బి కాంప్లెక్స్ లోని B1, B3తో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. మినుముల్లో ఉండే పోషకాలు ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు రక్తహీనతను దూరం చేస్తాయి. అంతేకాకుండా చక్కెర స్థాయిను అదుపులో ఉంచుతాయి. ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసి డయాబెటీస్ సమస్య తలెత్తకుండా చేస్తాయి. మినుముల్లో కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు బలంగా, దృఢంగా మారడానికి సహాయపడతాయి. ఎముకలు విరిగిన వారు, కీళ్లవాతం, ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారు వీటిని తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే గుండె జబ్బులను తగ్గిస్తాయి. ఈ మినుములను మనం ప్రతిరోజు టిఫిన్స్ లో ఏదో విధంగా వాడుతూ ఉంటాం. బెల్లంతో చేసిన సున్నుండలు రోజుకొకటి తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే షుగర్ పేషెంట్స్ మాత్రం డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. ఈ విధంగా ఈ 5 సూపర్ ఫుడ్స్ ని మీ డైట్ లో చేర్చుకోండి. ఎముకలకు సంబంధించిన ప్రతి విధమైన సమస్యలు తగ్గడం మాత్రమే కాదు, పెరగకుండా ఉంటాయి. అలాగే తొందరగా ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ఎముకలు పట్టుత్వంగా ఉంటాయి. ఎముకల్లో గుజ్జు పెరుగుతుంది. ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి ఈ 5 రకాల ఫుడ్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా మీ డైట్ లో ఈ ఫుడ్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.